కన్ఫర్మ్. అదే నేర్చుకో. దుఃఖాన్ని కూడా స్తుతిగా మార్చుకో, ఆరాధనగా మార్చుకో. ఆయనలో ఆనందించడం నేర్చుకో. జరిగిన నష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. జరిగిన కష్టమును బట్టి కూడా, వచ్చిన కష్టమును బట్టి కూడా నీకే స్తోత్రము ప్రభువా. ఇది నీకే మహిమ తండ్రి, నీకే ఘనత. కన్నీళ్లను కూడా స్తుతిగా మార్చుకోమ్మా, స్తుతిగా మార్చుకోయా. చూడయ్యా దేవుని కార్యం చూడయ్యా. దూతలు తొంగి చూస్తారు, ఏం చేస్తాడు ఇప్పుడు, ఏం చేస్తాడు, ఏం చేసిద్దని. నీ వేదనను సైతం స్తుతిగా మార్చుకున్నప్పుడు దేవుడు కదులుతాడు, నీకోసం కదులుతాడు, కార్యం చేస్తాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన ఉండే నీడ కూడా పోయి, మందిరం పోయి ఉండే నీడ పోయి మొత్తం కూలిపోయి ఏకాగ్యం మారిన తర్వాత పాడిన భక్తుడు పాడిన పాట ఇది అని నాకు తెలిసింది. అన్నీ పోయినప్పుడు సణుకుంటా కొనుక్కుంటా కూర్చుంటారు సహజంగా. కానీ అన్నీ పోయినా నా ప్రాణాన్ని నిలిపావు, నన్ను బ్రతకనిచ్చావు, నీకు స్తోత్రం. బతికున్నాను కనుక పాడుతాను దేవా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏ నీకు తెలీదా? నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ డే ఏంటో నాకు అర్థం కావట్లా. నెక్స్ట్ అడిగేంటో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి తెలుసు నాకు, నా రూట్ నాకు అర్థం కావట్లేదు, కానీ ఆయనకి తెలుసు. నేనేమో ఇప్పుడు చూస్తున్నాను ఆటనే, ఆయన నిన్ననే చూశాడు ఆట మొత్తం. నీకు అర్థం కాదు కదా. క్రికెట్ వస్తుంది కదా ఇప్పుడు టీవీలో, వస్తుందా? ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. క్రికెట్ వస్తుంది. అబద్ధాలు ఆడకూడదు మనం. క్రికెట్ వస్తుందని తెలుసు నాకు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఐపీఎల్ ఏదో వస్తుందిగా, అదేనా? అదేం మరి పాపమైనట్టు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇందాక ఎత్తలేదే? నాకు తెలియదు అనుకుంటున్నారా? తెలుసు అందరికీ. నిన్న ఆట జరిగింది, దాన్ని ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. నిన్న అయిపోయింది ఆట, ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు ఒకడు. వాడు చూడాల, నిన్న ఈరోజు పెట్టుకొని చూస్తున్నాడు. వాడికి తెలియదు ఏం జరిగిందో. ఓకే, మనం చూసాం నిన్నే. ఇప్పుడు వాడు ప్రతి బాల్కి టెన్షన్ పడుతుంటాడు. మనం పడతామా? మనం ఎట్ట కూర్చుంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఎందుకు? పైకి లేచిన బాల్ ఎక్కడికి పోయిద్దో వీడేమనుకుంటా, పక్కన కూర్చున్నాడు, అవుట్ అవుట్ అవుట్. అవుట్ కాదు, సిక్సర్. అది సిక్సరా? చూడు పోయి పడిద్ది, పడదు, సిక్సర్ అది. ఆ 2 చేతులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమేగా. అంటే ఆట కొత్తగా చూసిన వాడికి ఉత్కంఠ, ప్రెషర్, టెన్షను, దడ, ఆయాసం, రొప్పి అన్నీ ఉంటాయి. నిన్న చూసిన వాడికి దేవుడు నిన్ననే మన బతుకును చూసి చదివి కూర్చున్నాడు. ఎప్పటికప్పుడు ఏ పూట కాప్పుడు నీ బతుకు నువ్వు చూసుకుంటున్నావు, ఆయన మొత్తం చూసి కూర్చున్నాడు. అందుకే నీకు నాకు టెన్షన్ ఉంటుంది కానీ ఆయనకు ఉండదు. హల్లెలూయా. విశ్వాసనావసాగుచు
పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటి నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. చెప్పు ఏమని చెబుతావు? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఎందుకంటే అగ్ని బలమును చల్లార్చే దేవుడు నాకు తోడై ఉన్నాడు. అగాధ జలములను గోడవలె నిలిపి ఆరిన నేలను చూపగల దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఈ ఒక్క ముక్క అందరూ పాడితే నేను హ్యాపీ ఫీల్ అవుతా. జలములలో అది అవి నా మీద పారవు, జలములలో పడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అడు అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. పాడుకో. ఆ షుగర్ ఎట్లుంటుందో చూద్దాం. ఆ షుగర్ సంగతి తేలుద్దాం, ఆ బీపీ సంగతి తేలుద్దాం, ఆ క్యాన్సర్ సంగతి కూడా తేలుద్దాం. ఏమండి? దేవుని సెలవు లేకుండా నీ ప్రాణం పోయిద్దా? ఒక్కరోజు తేడాతో కూడా పోదు, సమస్య లేదు. అదే దినమునకు, అదే గడియకు, అదే నిమిషానికి, అదే సెకండ్కి నిర్ణయ కాలం వచ్చిందాకా కదల్లో. హల్లెలూయా. ఆయన నిర్ణయిస్తే ఆనందం. అప్పటిదాకా ఏమో ఇక్కడ లోకం. ఒకవేళ ఆయన నిర్ణయకాలం వచ్చి వచ్చే కుమారుడా వచ్చే కుమారు అన్నాడు అనుకో, కోట్ల మంది పరిశుద్ధులున్న లోకం. హల్లెలూయా. మళ్ళీ ఇలానే ఉంటుంది, ఎందుకంటే గొప్ప మహిమతో ఉంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ వాళ్ళందరూ కనపడుతూనే ఉంటారు మనకి.
మనం ఏదో సుడులు తిరిగే చీకట్లో పడేదే లే. దూతలు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. పద వచ్చేసేయండి. పరిశుద్ధ దూతలు వస్తారు, సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఎక్కడికి నాయన అనే ప్రశ్న కూడా నీకు అర్థమైపోయింది. పరిగెత్తుతావు నువ్వే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. పరిగెత్తుతో అంతే. ఆదా మొదలుకొని పరిశుద్ధుల ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి. మొత్తాన్ని పలకరించుకుంటా వాళ్ళందరినీ నాకు తెలిసి పలకరించేటప్పటికి ఆ రాకడ కూడా వచ్చేస్తుంది. సమూయేలు గారితో మాట్లాడొచ్చు, దావీదుతో మాట్లాడొచ్చు, పౌలుతో మాట్లాడొచ్చు, అబ్రహాం గారితో మాట్లాడొచ్చు, ఇసాక్ యాకోబులతో మాట్లాడొచ్చు, పేతురుతో మాట్లాడొచ్చు. ఇక్కడ కొంచెం అంత దేవుడు హెచ్చిస్తే చాలు బెర్ర బిగుసుకొని తిరుగుతుంటారు. అట్ట తిరగరు వాళ్ళు, అట్ట తిరగరు వాళ్ళు. తగ్గింపు కలిగి ఉంటారు వాళ్ళు. వాళ్ళు వచ్చి నిన్ను హత్తుకుంటారు. పరలోక దర్బారులో చేరగా పరిశుద్ధులందరినీ తర్వాత నే కలువగా అందరము పులకించి స్తుతించగా పరలోకమే పరవశించేనుగా. యేసయ్యా నా దేవా, నీవే లోకం కావా. యేసయ్యా నా దేవా, నీవే లోకం కావా. గుండెల్లో నీవుసే నిత్యం నిలిచేను, నా గుండెల్లో నీ ధ్యాసే నిండిపోయేను. యేసయ్యా నా దేవా. దేవునికి మహిమ. నేను చెప్పే ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది, ఎంతమందికి హింసగా ఉంది. నీకు బాగానే ఉంటుంది, మాకు హింసగా ఉందని ఏమైనా ఉందా? మీకు కూడా బాగానే ఉందా? బాగుంటుంది. బాగా ఉండకపోతే నువ్వు పేషెంట్వి, శరీర పేషెంట్వి కాదు, ఆధ్యాత్మిక పేషెంట్వి నువ్వు. బాగా ఉండలేదు, ఇది రుచించట్లేదంటే మొత్తానికి నీకేదో తేడా ఉంది. నువ్వు లైన్లో ఉన్నావు అనుకో, ఈ కాలం ఇలా ఆగిపోతే బాగుండనట్టు ఉంటుంది. ఆరాధనలో, ఆయన సన్నిధిలో దేవునికి మహిమ. ఇంక ఏ పాడతాడే అవును చెబుతాడని డౌట్లు వద్దు, చెబుతాలే. ఇంక 2 మొక్కలు చెప్పి ముగిస్తా. దేవునికి మహిమ. 12 కల్లా క్లోజ్ కదా, అందుకని ఇంక ముగిస్తా. ప్రియులారా, నా మాట ఎంత గౌరవించారు మీరు. 9కి కూటం అంటే 9 కల్లా వచ్చేస్తున్నారు మీరు. గ్రేట్. మరి ఇంత గౌరవించినప్పుడు నేను కూడా 12 కల్లా క్లోజ్ చేయొద్దు? నేను కూడా గౌరవిస్తా, కాదు ఒక అరగంట అటు ఇటు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందో లేండి, నేను పిచ్చోడిని, నాకు అదో పిచ్చి, ఆయన పిచ్చి నాకు. అది పాటలు పాడుకుంటా అట్లా, అదే నా ప్రవచం, అదే నా ఆనందం, అదే పిచ్చిలేండి. ఏం చేద్దాం, మీ కర్మగాలు మీరేమో నన్ను వెంబడిస్తుంటారు, మరి ఏం చేద్దాం. అప్పుడప్పుడు ఈ పిచ్చోడిని తట్టుకోవాల్సిందే, అప్పుడప్పుడు ఈ పిచ్చోడి పిచ్చిని తట్టుకోవాల్సిందే. ఏమండి? అయితే ఇది రోగాలు తగ్గించే పిచ్చి అండి, రోగాలు తెచ్చే పిచ్చి కాదు. మనుషుల హృదయాలను ఆదరించే పిచ్చి అండి, పాడు చేసే పిచ్చి కాదు. ఇది యేసయ్య పిచ్చి. మీ అందరూ నేర్చుకుంటూ కొంతైనా వంట పట్టిద్దని చెబుతున్నానండి. జలములలో నేను నడిచినవి నా మీద పారు, అగ్నిలో నేను నడిచిన జ్వాలలు నన్ను. ఓకే, నడుస్తుండొచ్చు నేను అగ్నిలో, కొంచెం అగ్ని లాంటి శ్రమలో నడుస్తుండొచ్చు, కానీ ఒక్కటే, అవి నన్ను ఏం చేయలేవు.
నడుస్తా, కానీ నన్ను కాల్చలేవు, నన్ను బూడిద చేయలేవు, ఎందుకంటే నా ప్రభువు నాకు తోడున్నాడు. సో స్తుతి ఆరాధనలో 4వది ధైర్యం ఉంది, ఆదరణ ఉంది. మొదటిది దయ్యముల నుండి విడుదల, 2వది బంధకాల్లోంచి విడుదల, 3వది శత్రువులు, మంత్రశక్తులు, కుట్రలు, ప్రయోగాలన్నీ నాశనం చేసేటువంటి ప్రభావం, 4వది ఆదరణ, స్వాంతన, ప్రశాంతత, ధైర్యం స్తుతిలో ఉంది. ఇంకేంది? 5వది పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటో నీకు అర్థం కావట్లా, దేవుడు నీకు చెప్పాలి. ఓకే, ఆశ ఉందా? దైవ చిత్తం తెలుసుకోవాలని ఆశ ఉందా? అట్లయితే స్తుతించు. 2 రాజులు యుద్ధానికి బయలుదేరారు, పెద్ద పోటుగాళ్ళు, బైబిల్లోలే. యుద్ధానికి బయలుదేరి యుద్ధంలో శత్రువుల్ని కలవకముందే దారిలో నీళ్లు లేక అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళల్లో ఒకటి ఇంకొకటితో అన్నాడు, యుద్ధం చేసి సావటం సంగతి ఏమో కానరా, ఈ దారిలోనే తెచ్చేటట్టున్నాం మనం, మన సైన్యం నీళ్ళు లేక, ఏంది మన పరిస్థితి అన్నాడు. అప్పుడు ఆ రాజు అన్నాడు, దేవుడే మనకు ఒక దారి చూపించాలి అన్నాడు. మరి దేవుడు దారి చూపించాలంటే, ఆ దేవుడు చూపించే దారి చెప్పాలంటే మనకు ఒక భక్తుడు కావాలరా. ఎవరున్నారు భక్తుడు అంటే, ఎలీషా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే మనకి పరిష్కారం చెప్తాడు. పోతే ఆయన అన్నాడు, తప్పకుండా చెప్తాను, వీణ వాయించగల మనుషుని ఒకరిని తీసుకొని రాను అన్నాడు. చదువుతావా? 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 13వ వాక్యం. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 13, 14 వచనాలు. 14 వచనం చూడు. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతు నేను గౌరవం చేయనిడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. అదండి, వీణ వాయించగలవాడిని ఒకరిని తీసుకొని రండి అన్నాడు. మరి ఆడ పట్టుకొచ్చారు, ఒకరిని తీసుకొచ్చారు. ఆడొచ్చి వీణ మొదలు పెట్టాడు. వీణ ఐడియా ఉంది కదా, ఆ వీణ మ్యూజిక్ వేసి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెట్టారు. అందరూ స్తుతిస్తా ఉన్నప్పుడు ఎలీషా మీదికి దేవుని ఆత్మ వచ్చింది. అందరూ దేవుని ఆరాధిస్తా, దేవుని వర్షిప్ చేస్తా, ఆరాధిస్తా, స్తుతిస్తూ ఉంటే అప్పుడు దైవజనుడి నోట దేవుని వాక్కు, యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు, ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి, ఈ లోయలోనే తవ్వించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఎండిన లోయ నీళ్లతో నిండుతుంది. అర్రా, గాలి లేకపోయినా వాన లేకపోయినా డోంట్ వరీ, గోతులు తవ్వించండి, నీళ్ళు ఇస్తాను, తాగిపోండి అన్నాడు దేవుడు. ఆ మాట వాళ్ళకి అందటానికి ఎవరి ద్వారా అందింది? దైవజనుడి ద్వారా అందింది. దైవ చిత్తం దైవజనుడి ద్వారా అందింది అనుకోండి, అది ఎలా అందింది? వర్షిప్, ఆరాధన, దేవుని సన్నుతించటం. దేవుని ఆత్మ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో స్తుతి ఆరాధన అనే దాన్ని తక్కువ అంచనా వేయకుండా మీరు జాగ్రత్తగా దాన్ని అనుసరించాలని, దాన్ని జరిగించాలని నేను ఇంతసేపు చెప్తున్నాను. ఆరాధించుట ద్వారా దేవుని ఆత్మ ఎలీషా మీదికి వచ్చాడు. మేడగదిలో వారు దేవుని సన్నుతించుట ద్వారా పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి దిగి వచ్చింది. అపోస్తల కార్యం 4లో వారు ప్రార్థన చేసి సన్నుతించుట ద్వారా పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యముగా వాక్యము ప్రకటించింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అభిషేకం కావాలంటే కూడా స్తుతి ఆరాధన.
ఎరికో ప్రాకారాలు కూలటానికి మందులు బాంబులు ఏం వాళ్ళ స్తుతే. దేవునికి స్తోత్రం. అందరూ తిరిగి 7 మార్లు తిరిగి స్తుతించినప్పుడు మొత్తం వాళ్ళకి అడ్డుబండలుగా ఉన్నాయన్నీ కూలిపోయినాయి. ఇది ఎన్నోది? 5వది అభిషేకం. 6వది అడ్డుబండలు కూలిపోతాయి, అడ్డుబండలు పోతాయి. నీ ప్రయత్నాలకు ఏవేవి అవరోధాలు ఉన్నాయో, ఏ దరిద్రాలు అడ్డొస్తున్నాయో అడ్రస్ లేకుండా పోతాయి. అయితే స్తుతి ఆరాధన జరగాలి ఎప్పుడు. దేవుని సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను. దయాళుడవు నీవని. దేవునికి మహిమ. ఎన్నైనాయి? 6. 7వది యెహోషాపాతు యుద్ధానికి ఏం తీసుకొని పోయాడు? కత్తులు, కటార్లు, బాణాలు, బడిసెలు, బల్యాలు కాదు, మ్యూజిక్ ప్లేయర్స్ తీసుకొని పోయాడు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని పోయాడు. ఏ రాజన్నా పోతాడు అటు యుద్ధానికి? ఏమండి తీసుకొస్తారా ఏదైనా అవకాశాలు ఉంటే బైబిల్లో? ఏడో ఉంది, మొత్తానికి బైబిల్లోనే ఉంది. ఏడుందో 3 అంకెలు లెక్క పెడతా, తీయాలి. ఎవరన్నా యుద్ధానికి పోయేటప్పుడు కత్తులు కట్టాలి కదా, ఆయుధాలు కదా. మనోడు అట్ట కాదు, మ్యూజిక్ ప్లేయర్స్ని, సంగీత వాయిద్య ఉంటుందిలే అక్కడ. చదువుతారా? అవసరమా? సరే కానండి, చూడండి, చదవండి. ఎటు కూడా 1 అరగంట అడిగాగా. ఏం శామ్యాలు కనపడలేదు? 15వ వచనం ఉంటుంది, చదవండి. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడి, జడియకూడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి. 17వ వచనం చూడు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. అది యూదావారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. 28వ వచనం చదువు. వారు యెరూషలేమునున్న యెహోవా మందిరమునకు స్వరమండలమును, సితార్లను వాయించుచు, బోర్లు ఊదుచు వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా నుండెను. నా పాయింట్ తగలలేదే. వాయిద్యాలు తీసుకొని వచనం చెప్పురా. 28వ వచనం అన్న. ఓకేనా? ఏం తీసుకొని పోయాడు? స్వరమండలములను, సితార్లను వాయించుచు. 22 చదువునానా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. అది దీనికి మీరేం రాసుకుంటారంటే, పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధించి మహిమపరచుట ద్వారా జయం వస్తుంది. యుద్ధములో జయం. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ, అది ఏ నీ కాంక్ష, నీకే
స్తోత్రార్పణలు. ఓకేనా? జయ జీవితం ఉందండి స్తుతిలో. దేవునికి మహిమ కలుగును గాక. వాడు నిన్ను ఇబ్బంది పెట్టే కొద్దీ, సైతానుగాడు ఏడిపించే కొద్దీ స్తుతించు నువ్వు. వాడు అడ్రస్ లేకుండా పోతే అప్పుడు అడుగు. నిన్ను గదిలించుకుంటే కంపేనని వాడికి అర్థం కావాలా. ఏం కంపు? ఈయన్ని కదిలిస్తే చాలు ఇక స్తుతి ఎత్తుకుంటాడు, ఇక మొదలు పెడతాడు, ఇక స్తోత్రం అంటాడు, ఆరాధన. నేను ఎంత ఇబ్బంది పెడితే అంత ఎక్కువ స్తుతిస్తూ ఉంటాడు. సైకో. వదిలేయాలి వాడిని, వదిలేయండి. వాడు మామూలుడు కాదు. వాడిని ఒకరిని కదిలిస్తే చాలు 100 మందిని ప్రభావితం చేస్తాడు. నీ దెబ్బకు తడుచుకొని వదిలేయాలి నిన్నోడు, అంతే సైతానుగాడు. అట్ట తయారు కావాలా. మొండిది మామూలు మొండిది కాదు. కదిలిచ్చామంటే చాలు ఇక పాటలు ఎత్తుకుంటుంది, స్తోత్రాలు ఎత్తుకుంటుంది, ఇక స్తుతిస్తుంటుంది, పాడతానే ఉంటుంది, ఇక ఆరాధిస్తానే ఉంటుంది, మధ్యలో ప్రార్థన చేస్తుంటుంది. వెరీ డేంజర్. ఆ మనిషిని కదిలించొద్దు అని దడుచుకోవాలి సైతానుగాడు, అంతే. నేను చెప్పేది ఒట్టిది కాదు, అట్లా కూడా ఉంటుంది. కొంతమందిని కదిలించడు వాడు, ఎందుకంటే వాళ్ళని కదిలిస్తే డేంజర్ అని వాడికి కూడా తెలుసు. అది వాళ్ళ జోలికి రాకుండా పోతుంటాడు. యుద్ధములో జయం వచ్చింది అక్కడ. కత్తులు, ఈటెలు, బరిసెలు, బళ్ళాలు, బాణాలు వాడలా, పాటలు పాడుచూ స్తుతించుచూ వచ్చిరట. ఒక చోటేమో అడ్డుబండలు కూలిపోయి అక్కడ జయం వస్తే, ఇంకో చోటేమో ఆయుధాలు వాడకుండానే జయం వచ్చింది. నీ సమస్యలకు నువ్వేవో పక్క ప్లాన్లు, ప్రణాళికలు రచించ నిమిత్తం లేకుండా నీకు జయం వచ్చింది తమ్ముడు, జయం వచ్చింది. కూర్చోవద్దున, సాయంత్రం టైం దొరికితే సాయంత్రం కూర్చోవాలా, శుభ్రంగా స్నానం చేయాలా, కూర్చోవాలా, పాడుకోవాలా. పాడుకోవటమే. మన పాటలు మన ఇంటోళ్ళు వెనక సత్తారా? వింటారు. పాడుకోవాలా. బయట వాళ్ళు వినకపోతే ఇంటోళ్ళని వింటారుగా. ఎవరు వినరు అనుకుంటే ఇంటో మనమన్నా సింగిల్గా కూర్చొని తలుపేసుకున్నా పాడుకోవాలా. ఎవరు వినకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా వింటాడు. ఎందుకంటే ఆయన నీ గొంతు కాదు, నీ గుండెని చూస్తాడు. ఆయన నీ గుండెని చూస్తాడు. నీ గుండెలో ఆయన కొరకున్న కృతజ్ఞత బుద్ధి, ఆ స్తుతి, ఆయన కొరకు నీకున్న ఆరాటాన్ని చూస్తాడు. హల్లెలూయా అంటే ఒప్పుకోని సంఘం కూటం పెట్టుకుందంట. హల్లెలూయా అంటే ఒప్పుకోరు ఆ సంఘం. హల్లెలూయా అంటే ఊరుకోరు. కోపం, మహా కోపం వాళ్ళకి. అదేదో పాపమైనట్టు, భూతైనట్టు ఆ సంఘం, అంతే. ఆ కూటంలో పోయి కూర్చుంది ఒక ఆమె. ఏం కదిలితే హల్లెలూయా చెప్పే మనిషి, ఎందుకంటే స్తుతించే మనిషి. బాగా మధ్యలో కూర్చుంది, అందరికి మధ్యలో కూర్చుంది. ఆయన ఏదో దేవుని కార్యం వివరిస్తున్నాడు, దైవజనుడు. ఆయన దేవుణ్ణి మహింపరిచే కార్యం వివరించిన ప్రతిసారి హల్లెలూయా అంటుంది. అందరు వెనక్కి తిరిగి చూస్తున్నారు, ఎవరి మనిషి అని. మన జాతి కాదే, మన జాతి కాదే, మన జాతి హల్లెలూయా జాతి కాదే అని గ్రహాంతర జీవిని చూసినట్టు చూస్తున్నారు ఆమెని. ఏంది ఎట్లా చూశారు నేను హల్లెలూయా జీవితాన్ని? ఆమె అందరికి వెళ్ళి చూస్తుంది. నేనేం తప్పు చేసినాడు, అందరూ నాకెళ్ళి అడ్డ చూశారు, సరేలే నాకెందుకు అనుకుంది. కొంచెంసేపు ఆయన మళ్ళీ ఏదో మహింపరిచాడు, మళ్ళీ హల్లెలూయా అంది. ఈసారి ఉర్రాపర్రా చూశారు, ఆడొచ్చింది మనిషి అన్నట్టు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్పాడు, పెద్దమ్మ హల్లెలూయాలు చెప్పే సంఘం కాదు ఇది, ఎవరు మూసుకొని కూర్చో. అదేందయ్యా, దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆయన అంతన కమ్మగా జీవితుంటే మరి స్తుతించకుండా అంది. స్తుతించుకుంటే లోపల స్తుతించుకో, బయటికి చెప్పకూడదు. బయటికి చెప్పకుండా ఎట్టుంటాం? సరే ఎందుకు వచ్చింది గొడవలు, ఏం సంఘం అని కూర్చున్నట్టు కూర్చుంది. రాగదుగా ఎందుకు వచ్చిన గొడవ, నోటి మీద చేయబెట్టుకుని కూర్చుంది. కాసేపు ఆగినాక మళ్ళీ ఏదో ఆమెకి నచ్చే మాట వచ్చింది, మళ్ళీ హల్లెలూయా ఉంది. ఈసారి దగ్గరికి వచ్చి గట్టిగా చెప్పారు, ఇంకోసారి అన్నామంటే నేను ఎత్తి అవతల పడేస్తాను, జాగ్రత్త, మా సంగతి తెలియదు, మాకు మేము అసలు ఒప్పుకోము, ఈసారి అన్నామంటే ఎత్తి అవతల పడేస్తాను, నీ ఇష్టం అన్నారు. నేను ఉండలేకపోతున్నానయ్యా ప్రభువుని మయంపరచకుండా. అక్కడేమో దేవుడు ఇంత కార్యం చేశాడని చెబుతుంటే నా గుండెమో కొట్టుకుంటుంది. ఉండలేకపోతున్నానయ్యా అంటే ఉండలేకపోతే లేచి వెళ్ళిపో, అంతేగాని దేవుణ్ణి
నేను స్తుతిస్తానని తడవకోసారి హల్లెలూయాలు చెబితే మాత్రం మా చిరాకు వార్నింగ్ ఇచ్చారు. నలుగురిని సిద్ధం కూడా చేశారు. కొద్దిసేపు ఆగి మళ్ళీ అందే ఆగట్లా ఇంక మరి ఏం చేద్దాం? దేవుని సన్నతించకుండా ఎలా ఉండగలను? నేను ఉండలేను. ఇక వచ్చారు నలుగురు పట్టుకున్నారావని ఎత్తుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఇక జనాల్లోంచి బయటికి తీసుకెళ్తున్నారు. మరి ఎన్ని చెప్పినా ఊరుకోట్లా. ఆమె కడుపులో మండి నేనేం పాపం చేశానా? నేను దేవుడిని స్తుతిస్తే నన్ను ఎత్తుకొని మోసుకొని పోతే సచ్చిందాన్ని మోసుకొని పోయినట్టు అనుకుని పోయే జనంతో అంటుందంట, అయ్యా అమ్మా యేసు ప్రభుని ఎన్ని గాడిదలు మోసినాయి? ఒక గాడిద. యేసు ప్రభుని ఒక గాడిద మోసింది, అవునా? ఆయన్ని స్తుతించినందుకు నన్ను 4 గాడిదలు మోస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా స్తుతించకుండా ఉండలేను. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నీ జీవన ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. చాలు ఎన్ని రకాలు వచ్చినాయి? 7 రకాలు చెప్పా. ఇప్పుడు స్తుతి వలన ప్రయోజనాలండి. ఇంకొకటి చెప్పనా? లాస్ట్ది, అసలు మనం స్తుతించడం ఎంతైనాము, నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురన్నాడు. అసలు దేవుడు మనల్ని సృష్టించిన దాని వెనక ఉన్న అనేక కారణాల్లో ఒక కారణం మనం ఆయన్ని గుర్తించి మయంపరచాలని. మనమేమో మనల్ని మయంపరచుకోవడమే సరిపోయింది. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చినా సరే, అయ్యా మమ్మల్ని మయంపరచమని అడుక్కోవడానికే, మన మహిమను వెతకడానికే. కానీ న్యాయం ఏంటంటే ఆయన తన మహిమ నిమిత్తం మనల్ని నిర్మించాడని యెషయా గ్రంథంలో రాసి ఉందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చోట కాదు, 2 చోట్ల రాసుంది. దేవుని మహిమ నిమిత్తం మనం సృజించబడ్డాం. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. దేవుని మహిమ కోసమే మనల్ని సృష్టించాడట. మరి ఆయన మహిమపరచకపోతే న్యాయమా? అందుకే చెప్తున్నాను, న్యాయం. సో స్తుతించిన వాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏ ఉద్దేశంతో స్తుతించాడో, ఏ ఉద్దేశంతో సృజించాడో ఆ ఉద్దేశాన్ని స్తుతించేవాడు నెరవేరుస్తున్నాడు. ఏమండి? ఒక అతను ఉన్నాడట, ఏదన్నా జరగని ముందు హల్లెలూయా స్తోత్రం అంటాడంట. ఏదన్నా జరగని అన్నిటికీ స్తోత్రమే. గాలిలోనో చిల్లు కొట్టుకుపోయిందంట. చుట్టూ ఉన్నోళ్ళు ఇప్పుడు చూశారంట, ఇప్పుడు ఉన్న ఇల్లు కొట్టుకుపోయింది, ఇప్పుడు ఏం స్తుతిస్తాడో చూద్దామని అందరూ గమనించారంట. అందరికెళ్ళి చూసి, గాలివానికి ఇల్లు కొట్టుకుపోయిందిగా, అందరికెళ్ళి చూసి, ఇంతకాలం నేను నివసించడానికి నాకు ఇల్లు ఇచ్చిన దేవునికి స్తోత్రం అన్నాడట. మరి ఇప్పుడు లేదుగా, ఇంతకాలం ఇలాంటి గాలివానం రానినందుకు దేవునికి స్తోత్రం అన్నాడంట.
స్తోత్రం ఏ వంకైనా చూడు, ఏదో ఒక స్తోత్రమే. గొప్ప నష్టం కలిగింది కదంటే ఈ నష్టం వెనక కూడా ఆయన చేయబోతున్న బలమైన కార్యం కోసం స్తోత్రం అన్నాడు. ఏం స్తోత్రం? కొట్టుకుపోయింది. ఇంకా ఏం స్తోత్రం అంటే గవర్నమెంట్ వాళ్ళను ఏదో సంస్థ వాళ్ళు ఇద్దరు కలిసి డాబాలు కట్టించారంట మొత్తానికి. ఇంకెట్ట కొట్టుకుపోయింది? తర్వాత చెప్పాడు, గాలివాన రాకపోతే నా ఇల్లు పోకపోతే నాకు డాబా వచ్చేదా? నేను తీసేసుకోవటం ఇబ్బంది అని దేవుడే దేవుడే ఇల్లుకు ప్రతిగా ఇల్లు వచ్చినాయి, సామాన్లు ప్రతిగా సామాన్లు వచ్చినాయి, దుప్పటితో సహా ఇచ్చిపోయారు గవర్నమెంట్ వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును. నా దేవుడు సార్, నా దేవుడు. అదే మామూలుగా అయితే ఇల్లు పోయింది మర్రో, ఇల్లు పోయింది కుయ్యో అని మొత్తుకుంటాం. సమస్తము నా మేలుకే జరుగుతాయి. అందుకని ప్రతి పరిస్థితుల్లో నా దేవుణ్ణి సన్నుతిస్తా. సన్నుతే. కారు కొనుక్కున్నావా? పెట్టుకో యేసయ్య పాటలు, ఎప్పుడు యేసయ్య స్తుతి ఉండాలి. ఇల్లుందా? ఇంట్లో దరిద్ర పాటలు పెట్టు, ఆ యేసయ్య స్తుతి పాటలే. ఖాళీ దొరికిందా? ఓ మందిరానికి పో, ఏకాంతానికి పో, కూసో, పాడుకో. ఆ పాటల్లోనే ప్రార్థనలు ఉంటాయి, ఆ పాటల్లోనే దేవుని సన్నిధి ఉంటుంది, ఆ పాటల్లోనే దేవుణ్ణి తాకే అనుభవం ఉంటుంది. పాడుకో, మాట్లాడుకో, ఆనందించు, ఆరాధించు, సన్నుతించు. నువ్వు ఆయన, ఆయన నువ్వు. అంతే. ఆయన ప్రపంచం, నువ్వు అంతే. నీ ప్రపంచం ఆయన, ఇంకెవరు ఎంటర్ కాకూడదు. ప్రభా నువ్వు, నేను. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సమసిపోనే నీ నామస్మరణలో, సమసిపోనే నీ నామస్మరణలో, సంతసముందే నామదియంతో, సంతసముందే నామదియంతో ప్రభువాని జీవించుట, ప్రభువానిలో జీవించుట, కృపాబాహుళ్యమే నాయన, కృపాబాహుళ్యమే, కృపాబాహుళ్యమే నాయన, కృపాబాహుళ్యమే. దేవునికి మహిమ. బెడ్ మీద ఉన్నావా? మంచంలో ఉన్నావా? స్తుతించు. లెగుస్తావు అక్కడి నుంచి, అంతే. అవసరమైతే సైతాన్ గాడిన వచ్చి నీ కాళ్ళు పట్టుకుని లేపుతాడు. వీడు పండుకున్న కాడ నుంచి ఊరుకోవట్లేదురా, ప్రార్థన అంటున్నాడు, స్తోత్రం అంటున్నాడు, ప్రార్థన అంటున్నాడు, లే వాడిని లేపుతాడు. కొట్లో వ్యాపారం కావట్లేదా? ప్రార్థన చేస్తుండో, స్తుతిస్తుండో. ప్రభా నీకు స్తోత్రం తండ్రి, ఆత్మను రక్షించు నాయన ప్రభా యేసయ్యా అని ప్రార్థన చేస్తుండో, స్తుతిస్తుండు, హల్లెలూయా స్తోత్రం అంటూ ఉండు. సైతానుగాడు అవసరమైతే బేరగాళ్ళని వాడే తీసుకొస్తాడు. అవసరమైతే వాడు ఊరుకున్న కాడి నుంచి ఊరుకోవట్లేదురా, వాడు స్తోత్రం అంటున్నాడు, జనాల్ని రక్షించంటున్నాడు, సాతాను కార్యాలు ఆపని నాకు పెడుతున్నాడు వాడు నిప్పు. పోరా నువ్వు పోయి సరుకులు కొనుక్కోరాన్ని వాడే అవసరమైతే బజార్లో తిరిగి వాడే తీసుకొచ్చి కొట్టుకుని నీ షాపు రన్ అయ్యేటట్టు చేస్తాడు. సైతాను గడిచి పని చేయించండి వాడి చేత. వాడు పని చేయాలంటే ఒక్కటే, మనం సన్నతించాలి అంతే, దేవుణ్ణి సన్నతించాలి. వీడు ఊరకుంటే డేంజర్ అనిపించాలి వాడికి, అంతే. నేను చెప్పేది జోక్ అనుకో, సీరియస్గా తీసుకో, నీ కర్మ నీ ఇష్టం. నేను చెప్పేది మాత్రం జోక్ కాదు. ఈ ప్రయోగాలన్నీ చేసి సక్సెస్ అయి ఉన్నా నేను, దేవునికి స్తోత్రం.
నేను చెప్పే నవ్వుతా చెబుతున్నాను తేలిగ్గా తీసుకుంటారేమో, సీరియస్గా చెబితే బాగుండదని కొంచెం నవ్వుతా చెబుతున్నా. పక్కాగా ఫాలో అవ్వాల్సిన విషయాలు. న్యాయం, మనం స్తుతించటం న్యాయం. స్వస్థత వచ్చిందండి. తాకబడతారు ఆరాధనలో. దేవుణ్ణి మయంపరుస్తున్నప్పుడు, దేవుని సన్నుతిస్తున్నప్పుడు ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ స్పర్శ పొందుతారు. అయ్యో ఇవాళ చాలా మంది రాలేదుగా, ఆరాధన బాగుండదు అనుకోవద్దు. నాకు తెలుసు మీ ఫీలింగ్, నాకు తెలుసు, అందుకే చెబుతున్నాను నేను. కొంతమందికి లోపల ఇన్సైడ్ ఫీలింగ్ అనమాట. శాలేమన్ లేడే, శాలేమన్ ఉంటే ఆరాధన బాగుంటుంది, శాలేమన్ లేడే, వాళ్ళు మనుషులు కాదండి. వాళ్ళు నిలబడి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు పరవశుడే వస్తాడు. మరి ప్రపంచంలో జరుగుతున్న సంఘాలన్నింటిలో శాలేమన్నే పాడుతున్నాడు ఏంది? చెప్పండి మరి, నాకు న్యాయం చెప్పాలి. మరి అక్కడ లేడా? ఇక్కడంటే చిలకలూరిపేటలో శాలేమన్ ఉన్నాడు, పాడుతున్నాడు, దేవుని ఆత్మ ఏదో కార్యం అనుకున్నాం. మరి మిగిలిన సంఘాల్లో కూడా ఉన్నాడు కదండి. చూశాను, నాకు చూపించాడు దేవుడు స్పష్టంగా. పరిశుద్ధాత్మను గౌరవించి పరిశుద్ధాత్మను ప్రస్తుతించే ప్రతి సంఘములో దేవుని మహిముంది. దేవుని మహిమను చూశాను నేను. అందుకే ఇదొక్కటే నేను ఎచ్చులబడినా. సార్వత్రిక సంఘమంతా నా ప్రభువుది. ఇక్కడంటే శాలేమన్న పాడుతున్నాడు, మరి మిగిలిన సంఘాల్లో. కాబట్టి దైవజనులు నిలిచి పాడేటప్పుడు నువ్వు నిన్ను మరచి దేవుని తలచి నన్ను నే మరచి ప్రాణేశ్వరుని తలచి నే సంతసించెదా పరవశించి పాడేదా. భలే ఉంటుంది ఈ పాట. అయితే నాకు ఆ పల్లవే వచ్చు. నన్ను నే మరచి ప్రాణేశ్వరుని తలచి, నన్ను నే మరచి ప్రాణేశ్వరుని తలచి నే సంతసించెదా ప్రస్తుతించి పాడేదా. నే సంతసించెదా పరవశించి పాడేదా. నన్ను నే మరచి ప్రాణేశ్వరుని తలచి, నన్ను నే మరచి ప్రాణేశ్వరుని తలచి నే సంతసించెదా పరవశించి పాడేదా. నే సంతసించెదా పరవశించి. అది మనల్ని మనం మర్చిపోవాలి. ప్రాణేశ్వరుని తలచాలి, ప్రాణేశ్వరుని తలచాలి. ఆయన మనల్ని తాకాలి. నీ మైమరపులో, నీ ఆరాధనలో, నీ కన్నీటిలో, నీ స్తోత్ర ఆరాధనలో ఆయన స్పర్శను పొందుకుంటావు. అభిషేకం పొందుతావు, బంధకాల్లోంచి విడుదల పొందుతావు, జయం పొందుతావు, స్వస్థత పొందుతావు, శత్రువుల కుట్రలు నాశనం అవుతాయి. ఎన్ని చెప్పాను? మరి ఇంకా చాలా ఉండే, కొన్నే చెప్పింది. ఒక 7 చెప్పా. 8వది న్యాయం. మనం స్తుతించడం న్యాయం. ఆయన స్తుతించేవాడు జన్మ సార్థకం చేసుకుంటున్నాడు. అలాగే 50వ కీర్తన 16వ వచనంలో, 50వ కీర్తన 16వ వచనం కదా, ఇంకా కిందికి చదివితే, స్తుతియాగము చేయవాడు నన్ను మయంపరుచున్నాడు, నా రక్షణ వానికి కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకుని. అద్దుగో, ఎట్లాంటి ఎన్నోన్నాయి అనుకున్నా, టైం లేదు కానీ. హల్లెలూయా. ఎంతమంది దర్శనం చూశారో, ఎంతమంది ప్రత్యక్షత చూశారో. ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని ప్రసన్నత ఈ వేదిక మీద చూసి చాలామంది వచ్చి నాకు చెప్పారు. తెలుసా మీకు, పక్షిరాజు ఆకారంలో చాలాసార్లు రెక్కలు సాచి కనపడ్డాడన్న అని చెప్పారు. పావురపాకారంలో అగ్ని వల్లే దిగి వచ్చాడట ఒక వ్యక్తి. పర్సన్ మొత్తం కూడా అగ్నే, అలా దిగి వచ్చాడట. ఇవన్నీ కహానీలు కాదు. దేవుని బలమైన బాహువులు చూశారు కొంతమంది. ఎవరు పరవశించి దేవుణ్ణి లీనమయ్యారో, ఎవరు పరవశించి మైమరచారో వారు.
దేవుని మహిమను చూచుటయే కాదు, స్వస్థత, విడుదల, సమాధానం పొందుతారు. దురాత్మ పీడలన్నీ వదిలిపోతాయి. సన్నుతి చేయండి, నేర్చుకోండి. సరేనా? అయిపోయింది. రేపు ఆల్ నైట్ ఉంది అసలుకే. పైకి లేచి నిలబడండి. దైవజనాంగం కూడా పిల్లలకు స్తుతి నేర్పండి. ఏ స్థితిలో కూడా స్తుతి. మీరు స్తుతించండి, సర్వ శరీరము ఆరోగ్యవంతమవుతుంది. గురుపోతు కొమ్ము వలె మీ కొమ్ము పైకెత్తబడుతుంది. శత్రువు ఓడిపోతాడు, శత్రువు ఓడిపోతాడు. జయం కలుగుతుంది నీకు. ఆయుధాలు వాడకపోయినా సరే జయం, జయం, జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిదట దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అని రాశాడు. ఎంత మంచిదంటే ఇన్ని రకాలుగా మంచిది. మరి ఎట్లా మనం సున్నం కొట్టిన, బెల్లం కొట్టిన రాయా, సున్నం కొట్టిన రాయా, ఏదో అంటారు కదండి. ఏంటది? బెల్లం కొట్టిన రాయా, సున్నం కొట్టిన రాయా, బెల్లం కొట్టిన రాయా. అదే మౌనంగా ఉంటట సన్నుతించాలి, పరవశించి పాడుకోవాలి, ప్రస్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. పాడు పరవశించి. హల్లెలూయా. అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, నీకే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని, అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, నీ
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీకే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి 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 ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తుతించుట ద్వారా ప్రతి బంధకము తొలగిపోతూ ఉండగా దురాత్మ శక్తుల నుంచి విడుదల చేతబడి శక్తుల నుంచి విడుదల సమస్త వ్యాధులు బలహీనతల నుంచి యేసు నామములో విడుదల స్వస్థత ఆరోగ్యం హృదయానికి నెమ్మది స్తుతి 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 యూదా గోత్రపు సింహమా హల్లెలూయా యేసు హల్లెలూయా నా యేసు రాజా స్తుతి 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 ప్రభావము గలవాడా హల్లెలూయా ప్రభావము గలవాడా హల్లెలూయా ప్రభావము గలవాడా స్తుతి 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 విడుదల నిలగలవాడా స్వస్థపరచగలవాడా ప్రాణాత్మ దేహములను బలపరచగలవాడా హల్లెలూయా హల్లెలూయా నూతన శక్తిని ఇవ్వగలవాడా అభిషేకించగలవాడా స్తుతి స్తుతి సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి నీకు స్తుతి 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 బల పరాక్రమములు కలిగిన నా దేవా యుద్ధ శూరుడా యెహోవా యుద్ధ శూరుడా యెహోవా ఓ నీకు స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం హల్లెలూయా దేవుని మహిమ దేవుని ప్రభావము ఆయన తేజస్సుతో ఆయన ప్రభావముతో మందిరము నిండి ఉండగా స్తుతి హల్లెలూయా 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 ఆరాధన హల్లెలూయా స్తుతి 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 స్తుతి
పరవశించి పాడేదా. హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ హల్లెలూయా స్తుతి 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 మహిమా నా ప్రభుకి రాజుల రాజుకి రాజుల రాజుకి రాజుల రాజుకి రాజుల రాజుకి ప్రభువుల ప్రభుకి ప్రభువుల ప్రభుకి భూపతులందరి అధిపతికి సర్వాధిపతికి రోషము 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 నా దేవుడికి పరాక్రమము కలిగిన నా దేవుడికి భావము గల నా దేవుడికి నిజమైన దేవుడికి ఉన్నవాడికి అనువాడికి శక్తి గలవాడికి సృష్టి చరిత్ర చెప్పగలిగిన వాడికి మన నిర్మాణానికి నిర్మాణకునికి స్తుతి 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 స్తుతి. నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది. ప్రార్థన ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తుతి 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 స్తుతి. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడు అయిన ప్రభువా, నీ కొందనాలయ్యా. ఈ మధ్యాహ్న కాలపు వేళ ఈ ప్రత్యేకమైన కూడికలో నీ దాసుని ఏర్పాటు చేసుకొని నీ ఆత్మ ప్రేరణలో పలికించిన ఈ మాటలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. సాతాను బంధించిన నోళ్ళన్నీ మీరు తెరిచినందుకు స్తోత్రాలయ్యా. స్తుతితో మా నోటిని మీరు నింపినందుకు కృతజ్ఞతలు తండ్రి. ద్వారాలన్నీ మూసుకుపోయి ఉండగా, బంధకాలన్నీ వేసి ఉండగా వాటన్నిటిని మీరు తెంచినందుకు స్తోత్రాలు ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఇది మొదలుకొని నీ బిడ్డలు నోరు తెరిచి మనసారా స్తుతిస్తూ ఉండగా యేసు నామములో వారి జీవితాల్లో కార్యాలు జరుగునుగాక ప్రభువా. ఎక్కడెక్కడైతే ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉన్నారో నీ బిడ్డలు స్తుతించడం ప్రారంభిస్తూ ఉండగా యేసు నామములో వారి కార్యాలన్నీ సఫలమగునుగాక. ఈ బిడ్డల శరీరాల్లో ఉన్న బలహీనతలు కూడా మీరు తొలగించండి అయ్యా. పూర్ణ స్వస్థత, పూర్ణ ఆరోగ్యము కలగాలి ప్రభువా. యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక. చేతబడి శక్తుల చేత, దురాత్మల బంధకాల చేత పీడించబడుతున్న వ్యక్తులు యేసు నామములో విడుదల పొందుకొందురుగాక. కాలిపోవాలి మాంత్రిక శక్తులు. స్తోత్రాలు స్తోత్రాలు. మంత్ర ప్రయోగాలు నాశనం అవ్వాలి. ఆమేన్ ఆమేన్. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల జీవితాల్లో నూతన అధ్యాయం ప్రారంభించు. హల్లెలూయా హల్లెలూయా. క్రొత్త మలుపులు తిరగాలి జీవితం. ఆమేన్, నూతన మలుపులు ఆమేన్, తిరగాలి. ఆమేన్, ఆమేన్. నిన్ను ప్రేమించే నీ ప్రియ పిల్లలు, ఇదిగో నీ మహిమను అనుభవిస్తున్న నీ పిల్లలు, దేవా నీ బిడ్డలను అభిషేకించు 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 అభిషేకించు. ఆత్మతో ఎవ్వరు కూడా బలహీనులుగా ఉండరాని వీల్లేదు. నిన్ను సన్నుతించేవాళ్ళుగా, నిన్ను ఆరాధించేవాళ్ళుగా, కీర్తించేవాళ్ళుగా, మహిమపరిచేవాళ్ళుగా, ప్రస్తుతించేవాళ్ళుగా, ఓ తండ్రి అనేకులను ప్రభావితం చేసేవారుగా, అనేకులను నీ తట్టు త్రిప్పేవారుగా, వారు ఒక్కొక్కరు ఒక గుంపుగా గుంపుగా, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగినట్లు ఇక్కడ నిలిచిన ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క గుంపుగా యేసు నామములో మారాలి. ఓ తండ్రి, నీ బిడ్డలు మైమరచి నిన్ను ఆరాధిస్తుండగా బిడ్డలందరినీ సంధించమని, వారి జీవితాలు ఈ కార్యాలు శుభవార్తలు వారికి వినబడేటట్టు చేస్తున్నాము. ఇది నీ దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇది మొదలుకొని నీవు సంతోషించదవు అనే శుభవార్తలు వారికి వినబడాలి ఇస్తున్నాను. నీ బిడ్డలు ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా వీక్షిస్తున్నవారు, తరువాత చూడబోతున్నవారు అందరినీ కూడా సంధించి, ఎంతమంది అందుబాటులోకి వచ్చారో వారందరినీ కూడా నీవు నీ శక్తితో నింపమని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహిమపరుచుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఎంతమంది సంతోషంగా ఆరాధించారు? నిజంగా ఆరాధించారా? మళ్ళీ ఆలోచిస్తూ ఆరాధించారా? ఎప్పుడైనా అంతేగా. ఇందాక చూసా, కళ్ళు తెరవలా ఎవరు బాగా ఆరాధించారు మైమరచి. అదే ఇంకా ఆరాధన స్టార్టింగ్లో ఇంకా బాగుంటుంది. ప్రేయర్ స్టార్టింగ్లో ఫ్రెష్ మైండ్స్ సూపర్ ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ మిస్ అవ్వద్దు. తప్పకుండా మీ శరీరాల్లో మార్పులు కలుగుతాయి, మీ జీవితాల్లోనూ మార్పులు కలుగుతాయి. మీరు పోరాడే వాటిలో విజయం మీకు లభిస్తుంది. ఒకటే, జలములలో నేను అంతే, అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. మైమరచి ఆరాధించినప్పుడు రకరకాల పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం మనం. దేవుడు కృపా వరములతో మనల్ని నింపుతాడు, ఆత్మ ఫలముతో నింపుతాడు. మన తనువు తేలికైపోతుందండి. సర్వ శరీరము తేలికై దూది పింజలాగా అయిపోతుంది బాడీ. కొన్నిసార్లు ఇటు తిరిగి ఆరాధన మొదలుపెట్టిన వాళ్ళు ఇటు తిరిగి ఉంటాం. నాకు చాలాసార్లు అదొక అనుభూతి. ఇటు తిరిగి ఆరాధన మొదలుపెట్టి అయిపోయేటప్పటికంటే లీనమైనప్పుడు జరిగిద్ది. అట్లా బాగా దేవుని ఆత్మచేత సంధించబడ్డప్పుడు మనం తిరగాలని తిరగకూడదు, మళ్ళీ తిరగాలన్నా తిరగలేవులే. ఇటు ఉన్నోళ్ళు ఇటు ఎట తిరుగుతాం, కానీ అయిపోయేటప్పటికి ఇటు ఉంటాం. అలా మారిపోద్ది బాడీ, తీరు మారిపోద్ది. ప్రార్థించేటప్పుడు కూడా డెప్త్లోకి వెళ్ళి ప్రార్థించామంటే భంగిమ మారిపోయింది. ఇటు ఉన్నాం అనుకుంటాం, ఇటు తిరుగుంటాం. ఆ మార్పులు ఎలా జరుగుతాయో మనకి అర్థం కాదు. మంచి అనుభవాలు, అనుభూతులు దేవునిలో. ఇప్పుడు అన్నీ మరుగైపోతున్నాయి, పట్టించుకోవట్లేదు. ఇప్పుడంతా పైన భక్తి చేస్తున్నది కాదు. మనం లోతైన భక్తినే సాధన చేయాలి. అలాంటి వాళ్ళే సమాజాన్ని ప్రభావితం చేయగలరు. మీరు అలా తయారవుతారు, నా దేవుడు చేస్తాడు. ఓకేనా? ఎప్పుడు నోట స్తుతి, ఆయన మాట, ఆయన పాట, ఆయన ప్రార్థన, ఎప్పుడు వాటితో మన నోరు నిండి ఉండాలి. అలాగే జరుగునుగాక. ఆమెన్. అప్పుడు పాపపు దరిద్రపు తలంపులు కూడా రావు. ఖాళీ దొరికితే చాలు, ఇక వెళ్ళిపోవటమే. ప్రభువా ఇదిగో నీతోనే అని. రేపు ఆల్ నైట్ ఉంది కదా, హోల్ నైట్ కలుస్తారా? రైట్, మాట్లాడుకుందాం. 12:30 అయింది, ఏమనుకోకండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. 12:36. నాది కొంచెం ఫాస్ట్ పెట్టుకున్నాలే. 12:30 అంటలే, కొంచెం ఒక 6 నిమిషాలు గడిచింది. పర్వాలేదు, అదే వేస్ట్ ఏం కాలేదు కదండి. విలువైన సమాచారం చెప్పాను. రాసుకోండి, ఇంటికి పోయి ప్రశాంతంగా వాటి విలువ తెలుసుకోండి, ఆచరించండి, చూడండి. మీరే సాక్ష్యం, మీరే తీసుకొస్తారు ఆదివారం సాక్ష్యం. అంతే. మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం మళ్ళీ నేను మీకు ప్రార్థన చేయాలని ఎత్తి మీద చేతులుంచి దేవుడు ముట్టాడని విశ్వాసం ఉందా? ఎంతమందికి ఉంది? అసలే ఎండాకాలం, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి, కాస్త తిని. ఓకే, మీరు తెచ్చిన నూనె కోసం చేస్తాను. శుక్రవారం వచ్చేటప్పుడు ఆ ప్రియురాయిలు తెచ్చుకోండి, ప్రార్థన చేస్తా. దాన్ని రోగం ఉన్న వ్యక్తులకు రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలిగి. పరిశుద్ధ తండ్రి, ఇదిగో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి చేత ఉంచినటువంటి నూనె నీ శక్తితో నింపు. రోగులైన వారి మీద నూనె రాసి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. నా బిడ్డల్ని బలపరిచి పరిశుద్ధాత్మతో నింపి, ఎవరు ఏ శ్రమలో ఉన్న వారికి విడుదల ప్రకటించి గొప్ప సంతోషం, సమాధానం, మనశ్శాంతి, ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల, పోరాటాల్లో విజయం ప్రసాదించి నిలబెట్టమని. వారి రిపోర్ట్స్ మారిపోయి వారి సంతోషకరమైన సాక్ష్యాలతో మళ్ళా వారం కనబడాలి. కృప చూపమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తిరుగు ప్రయాణాల్లో తోడై ఉండు. రేపు జరిగే హోల్ నైట్ ప్రేయర్ జయకరంగా జరిగించు. శుక్రవారపు ఆదివారపు ఆరాధన జయకరంగా జరిగించు. ఈ శుక్రవారం వేళ క్రమంగా జరిగించావు, నీకు వందనాలు. కొన్ని సంగతులు మాకు నేర్పావు, మేము మర్చిపోయిన వాటిని మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసి ప్రోత్సహించావు. నీకు థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చి అనేక మంది బిడ్డలు వీక్షిస్తూ ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా వారికి విడుదల ప్రకటిస్తున్నాను. వారిని కూడా గొప్ప ఆదరణతో నింపు, సమాధానంతో నింపు, సమృద్ధి జీవంతో నింపు, ప్రతికూలతలు తొలగించి దీవించమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమెన్. విశ్వసించిన వారందరూ పొందుకుంటారు, సందేహించే వారికి జరగదు. విశ్వసించే వారందరూ నా తండ్రి నా జీవితంలో కార్యం చేశాడు, చేస్తాడు కాదు, చేశాడు అని నమ్మిన వాళ్ళందరూ చూస్తారు. పోండి,
దేవుడు మీకు తోడై ఉండును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ఎండ తీవ్రత కూడా కంట్రోల్ చేయాలని దేవునికి ప్రార్థన చేయండి. ఎండలు ముదురుతాయి వాస్తవంగా ఉండే కొంది. దేవుడు ఆ ఎండ తీవ్రతలు కంట్రోల్ చేస్తే కొంచెం ముసలోళ్ళు బతుకుంటారు, లేకపోతే టపా కడతారు. కనుక ముసలోళ్ళ ఆరోగ్యం కోసం, పసిబిడ్డల ఆరోగ్యం కోసం ఎండ తీవ్రతని కంట్రోల్ చేయమని ప్రార్థన చేద్దాం. అప్పుడు వృద్ధులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వృద్ధులు కావాలి మనకి. స్తోత్రం. అందరికి వందనాలు. సెలవు.